వారి అవసరత, వారి పరిస్థితి, వారి స్థితి, వారిని మనం తప్పుపట్టడం కాదు, వారిని హేళన చేయడం కాదు. కానీ అక్కడికన్నా వెళ్తే కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది, ఒక 100 రూపాయలు కానుకిస్తారు, ఒక వారం కూరగాయలు వస్తాయి అన్న ఆలోచనతో ఉండే సేవకులు లేకపోలేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఆదివారం కానుక వచ్చిందంటే డబ్బా గల్లు మనం మోగుతుంది, మన పల్లెటూరు విలేజ్ గల్లు మనం మోగుతాయి. అది తీస్తే కనీసం చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది. సో వారి సంఘాలను బలపరచడానికి కోసం, వారి సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని దేవుడు అంటే ఏంటి, దేవుని సేవ ఏంటి, సేవకుని యొక్క అవసరత ఏంటి, సేవకుని యొక్క విలువ ఏంటి అని తెలియజేసి సేవకుల్ని బలపరిచి మన ఫెలోషిప్ ద్వారా మనం ఏదైతే ఎంతవరకు అయితే సహాయం చేయగలమో అంతవరకు మనం చేయడానికి ఒక ఆలోచన, ఇలా చేయాలి, వారిని మనం బలపరచాలి. సేవలో ఇప్పుడు వారు చాలామంది నిరుత్సాహపడిపోయి సేవనే వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనము బలపరచాలి, వాళ్ళని ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలపరచాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. తర్వాత మరి ఇక ఈ ఫెలోషిప్ అనేది చాలామంది అనుకోవచ్చు, పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టేవాళ్ళు 5 సంవత్సరాల క్రితమే. కానీ పరిస్థితులు చూసి ఇక మనం ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదు. ఫెలోషిప్ పెట్టు, మనం ప్రతి నెల కూడా సేవకుల కూడికి జరిగిస్తున్నాం కదా, అదేదో ఒక సహవాసం ద్వారా ఏర్పాటు చేయగలిగితే మరి మన సహవాసాన్ని ప్రేమించి ఎవరైనా మన పరిస్థితులు, మనం ఏదైతే పరిస్థితుల యొక్క సేవకుల పరిస్థితులు వివరిస్తూ ఉంటామో దానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మనం ఒక ఛానల్గా ఉండి ఆ సేవకులకి మనం సహాయం అందించడానికి చాలా బాగా ఉంటుందనే ఆలోచనతో మనం దీన్ని ప్రారంభించడం జరిగింది. సహవాసంలో సభ్యత్వం కలిగి ముందుకు నడిపించబడేటువంటి వారికి అన్నట్టుగా కొన్ని సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఒక పెన్షన్ లాగా అన్నారు. అది మనం మండలానికి ఒక 2 ఒక 3 ప్రారంభం అందరికి ఇవ్వాలనుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సింది కాబట్టి 50 సంవత్సరాల దాటిన వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఒక్కొక్క మండలంలో కొంతమంది మన స్తోమతను బట్టి, మనకు వస్తున్న దాన్ని బట్టి మండలానికి 2-3 ఎంచుకొని చిన్నగా క్రమేపీ మన ఆలోచన కూడా ఏంటంటే, ఇప్పుడు సేవకుల్లో బలహీనతలు, శరీర బలహీనతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు 100కి 70 మంది సేవకుల్లోనే ఉంటారు, అంతమంది 100కి 70 మంది. కనుక షుగర్ పేషెంట్స్ కూడా మనం ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. దానికి కూడా ఏదన్నా మార్గాలు ప్రభు తెలిస్తే మెడిసిన్ కానీ లేకపోతే దానికి అది ఎట్లా చేయాలో దాన్ని బట్టి ముందుకెళ్ళాలన్న ఆలోచన ఉంది. ఇంకా ఈ ఫెలోషిప్, ఈ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేటువంటిది మరి అన్నట్టుగా సౌండ్ సిస్టమ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. మనకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సౌండ్ సిస్టమ్ పెట్టాలంటే ఇవాళ రోజుకి 5,000-6,000 తీసుకోకుండా ఎక్కడా లేదు, కనీసం 5,000 తీసుకుంటారు. ఆపరేటర్కి 1000 రూపాయలు ఇవ్వాలి, ఛార్జీలు అవుతాయి. ఆ ఛార్జీలు ఒకటే మనం పెట్టుకొని మీరు అన్నట్టుగా సంఘాల్లో మనము కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి ఫెలోషిప్ తరఫున ఒక సౌండ్ సిస్టమ్, దానికి ఒక పేరు మనం ఏర్పాటు చేసి ఇట్లా మీరు పెట్టుకుంటా అనుకుంటే అన్న ద్వారా మనం అది పంపించి చేసి సంఘాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది నెక్స్ట్ సహవాస కూడికల్లో కూడా ఒక బ్రోచర్ లాంటిది ఏర్పాటు చేసి ఏంటి సహవాస ఫెలోషిప్ చేయాలనుకున్న ఉద్దేశాలు ఏంటనేది ఒక పాంప్లెట్ రూపంలో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రస్తుతానికి ఫౌండింగ్ కమిటీగా అందరం ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ఫౌండింగ్ కమిటీ లీడర్స్గా ఏర్పాటు చేయాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అందరూ కూడా వారి వయసుని బట్టి వారి పరిస్థితి బట్టి ఒక్కొక్క పోస్టు ఉంది. కనుక ఒకరు పెద్ద అని కాదు, ఒకరు చిన్న అని కాదు, కింద కూర్చున్నారని మీరు చిన్న కాదు, పైన కూర్చున్న పెద్ద కాదు, కమిటీగా ఏర్పాటు అయ్యాం కనుక కమిటీగా పలానా వ్యక్తి పలానా పోస్టుకి ఎన్నికయ్యాడని తెలియడానికి ఉద్దేశంతో పిలిచిన్నారు. కనుక సహకరించండి, మీకు తెలిసిన వారిని కూడా ప్రోత్సహించండి. రాను కూడా ఫెలోషిప్ యొక్క ఉద్దేశాలు ఎట్లా ముందుకెళ్దామని అన్నట్టుగా ఏదో చేస్తామని కాదు, ఉన్న దాంట్లోనే చాలా గొప్ప ఫెలోషిప్లు ఉన్నాయి. కానీ మనది చిన్న సహవాసం, చాలా చిన్నగా ప్రారంభిస్తున్నాం, చిన్నగానే ముందుకెళ్తుంది. మేము అందరికంటే సువర్ణరాజు అన్నట్టుగా అందరికంటే బలహీనులే, బలవంతులు కాదు. చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఒక వారధిగా ఉండి వారిని తీసుకొచ్చి చేపించే మార్గం అడుగు చేయగలం. కనుక సహవాసం కొరకు ప్రార్థన చేయండి. ఈ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ రూరల్లో ఉన్న ప్రతి సేవకుని దర్శించబడాలి, ప్రతి సేవకుని సంఘం బలపరచబడాలి, ప్రతి సేవకుడు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. కనుక అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో
తెలియపరుస్తున్నాం. ఇంకా పలు రకాలు ఉన్నాయి. మందిరాలు కట్టుకునే సేవకులకి ఏదో కొంత సహాయం చేయాలని, లేకపోతే ఆర్థికంగా అన్నట్టుగా ఏదైనా యాక్సిడెంట్ అయినా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి కుటుంబానికి దర్శించి ప్రార్థన చేసి ఫెలోషిప్ తరపున ఏదైనా సహాయం చేయటం, మరణించిన దైవ సేవకులకి ఏదైనా బరియలకు సంబంధించి కొంతవరకు మనం సహాయం చేయటం, అట్లా మనం ఫెలోషిప్ తరపున ఏమేం చేస్తాం ఏంటి అనేది బాడీ మీటింగ్. ఈరోజు ఓపెనింగ్ కనుక ఒకసారి బాడీ మీటింగ్, ఫౌండింగ్ కమిటీ అడ్వైజర్ గారు మన మధ్యలో ఉన్నారు. అందరం కూర్చొని మాట్లాడి ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది ఒక రోజుల్లాగా చేసి అన్నీ పెట్టినన్ని ఒకేసారి కాకపోయినా కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం కనుక ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తాం. సంతోషం అండి. ఈ సమయంలో మన సురేష్ సెక్రటరీ గారిని సన్మానించారు. యూసఫ్ గారికి రాండి, మీరు కూడా రండి ఒక్కసారి. చేయి బాగా కట్టేసి రాగలుగుతారా? చేతి కట్ పర్లేదా? యూసఫ్ గారు రండి, మీరే అదే చేయి కట్టుంది. చాలా సంతోషం. మరి ఇది స్వల్పంగానే ప్రారంభించాం. పిలవడానికి అందరికీ ఇన్విటేషన్ ఇవ్వచ్చు, కానీ ఇది ప్రారంభం. సహవాస కూడికి మటుకు అందరినీ ఇన్వైట్ చేస్తాం కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కూడా ఆసక్తి కలిగి మీ మండలాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒకసారి సంప్రదించి, ఎందుకంటే మీ ఇష్టపూర్వకంగా మీరు వస్తే మీ మండలాల్లో మీరు ఏమేం చేయగలుగుతారు, సంతోషంగా మీకు బాధ్యతలు అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా బలపరచబడతారు. కూర్చున్న వాళ్ళు మీరు నా మండలం తరఫున నేను ఈ బాధ్యతలు స్వీకరించగలుగుతాను, నేను ఈ పని చేయడానికే మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఉన్నవాళ్ళు ఉంటే అయిపోయిన తదనంతరం కలిసి మాట్లాడాలని ప్రేమతో తెలియజేస్తాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం ఆహ్వానించిన రీతిగా ఈ మన రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్కి మరి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనే ఆలోచన అనుకున్నప్పుడు ఎట్లా కొంతమందిని పిలుద్దాం, ఇట్లా కొద్దిమంది సేవకులతో ప్రారంభిద్దాం, తదుపరి సహవాస కూడికి అందరినీ ఆహ్వానించి చేద్దాం అనే ఆలోచన ఉన్నప్పుడు వాక్యానికి ఎలా ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మరి ఏలియా నాయక్ అన్నగారు, హల్లెలూయా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఏలియా నాయక్ అన్నగారు ఇప్పటి నుంచి కాదు, అన్నతో గత కొన్ని సంవత్సరాలుగా మేము గుంటూరులో సహవాసం కలిగి ఉన్నాం. గుంటూరులో వేరే సహవాసంతో కొన్ని దినాలు మేము అక్కడ కొనసాగించబడి ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి అన్న కూడా మరణాత బైబిల్ ట్రైనింగ్లో మెడ్రాస్లో బైబిల్ ట్రైనింగ్ చేశారు. మేము అక్కడే ఒకే కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేసి గ్రాడ్యుయేషన్ పొంది బయటికి రావడం జరిగింది. అన్న మాకు సీనియర్లు, చాలా సంతోషం. ఇట్లా అన్నని కలుసుకొని అన్న కూడా వినుకొండలో ఉంటున్నప్పుడు, అన్న మనం వినుకొండలో సేవకులకి ఏదో ఒకటి చేద్దాం, ఇంతవరకు కూడా మన మినిస్ట్రీస్ మనం బలపరుచుకుంటాం అని మాట్లాడినప్పుడు అన్నవంతుగా అయితే అన్నకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎస్తేరు తన జాతి కొరకు ఎలా అయితే పోరాడి వారిని విడిపించుకుని ప్రాణ రక్షణ కలిగించింది, అన్న కూడా వారికి ఉన్నటువంటి అనేక మందిని బలపరుస్తున్నారు. అనేక మంది జిప్సీలు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళందరి మధ్యలోనికి వెళ్ళి వాళ్ళని బలపరచడం, వాళ్ళకి మందిరాలు కట్టించే మార్గం ఏర్పాటు చేయటం, వారికి మంత్లీ కొంచెం సపోర్ట్ చేయటం, అలా వారు విరివిగా మనం చెప్పాలంటే అన్అఫీషియల్ ఒక పెద్ద ఫెలోషిప్పే అన్న నడిపిస్తున్నాడు. మరి మనం కలిసి చేయాలన్నా మీరు మాకు నాయకులుగా ఉండాలి. ఫౌండింగ్ కమిటీకి మీరు అడ్వైజర్గా సలహాలు, కమిటీ మొత్తానికి ఏది ఎట్లా చేయాలి ఏంటంటే ఒక అడ్వైజర్గా ఉండాలని అన్న అడిగినప్పుడు సంతోషం అన్న, మనందరం కలిసి ముందుకు చేద్దాం. వినుకొండలో ఒక గొప్ప మనము సహాయం అనేటువంటి సేవకులు చేద్దామని చాలా సంతోషంగా ముందుకు వచ్చారు కనుక ఈరోజు వాక్యానికి కూడా అందరూ ఆహ్వానిస్తున్నాం. నీలే నాయక్ అన్న గారిని చాలా సంతోషకరం. కమిటీ అందరికి కూడా మన ఫౌండింగ్ కమిటీ అడ్వైజర్గా ఫౌండింగ్ కమిటీకి అడ్వైజర్గా నీలే నాయక్ అన్నని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మన రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఫౌండింగ్ కమిటీ అడ్వైజర్గా అన్నని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే అన్న ఫెలోషిప్ గురించిన మాటలు, అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా వారు అందించాలని ప్రేమతో తెలియజేస్తున్నారు.
అయ్యా మనం అందరం సహకరించుకున్నాం కానీ మన అసలు ఆయన మన రవికుమార్ గారు కూడా మనం సన్మానించుకున్న తర్వాత ఒకేసారి ఫుల్ఫిల్ అయిపోయింది. ఒక నెంబర్ తగ్గాడు నాకంటే లేదు తెచ్చుకోలేదు కానీ వాళ్ళు మీ అందరికి కలపరుస్తారు మనోడు చెరుకు మనం వచ్చి రాలేదు ఆయన ఇది సల్మాన్ గారిని మాకు థ్యాంక్ యూ ఇక బాలరాజు గారు నడిపిస్తారు కొన్ని మాటలు పంచుకొని దేవుని వాక్యాన్ని కూడా అందిస్తారు అక్కడ నేను ఒక పావు గంటలో ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మీ ఇష్టం. మీ చేతికి అప్పగించి సంతోషకరం.